అసలు ఫిబ్రవరి 15న ఏం జరిగింది, గణేశ్వరరావు పాలలో ఏం కలిపాడో పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి. కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలోని వరలక్ష్మి డైరీ ఓనర్ గణేశ్వరరావు ఎప్పట్లానే పాలను సేకరించాడు. ముందు రోజు రాత్రి శివరాత్రి కావడంతో పాలు తక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత పాలను ఎక్కువ చేయడం కోసం ఎప్పటిలానే యూరియా మరియు డిటర్జెంట్ పౌడర్ కలిపి కల్తీ చేశాడు. కల్తీ చేసిన పాలను ఫ్రీజర్ లో పెట్టాడు. అసలు సమస్య ఇక్కడ మొదలైంది. ఫ్రీజర్ లో కూలెంట్ గా వాడే మోనో ఇథిలిన్ గ్లైకోల్ అనే ప్రాణాంతక రసాయనం లీక్ అయి డేరిగా ఒక పాల క్యాన్ లో పడింది. గణేష్ ఒక టెక్నీషియన్ పిలిపించగా అతను యాసిడ్ లీక్ అవుతున్నాయని హెచ్చరించి ఎంసీలు వేసి రిపేర్ చేశాడు. అంటే పాలు విషపూరితం అయ్యాయని తెలిసిన గణేష్ ఆ ఒక్క పాల క్యాన్ ను రాజమండ్రిలో స్వరూప్ నగర్, చౌడేశ్వరి నగర్, లాలచెరువు ఏరియాలోని 106 కుటుంబాలకు సరఫరా చేశాడు. పాలు తాగిన కొద్దిసేపటికే వాంతులు, కడుపు నొప్పి మొదలయ్యాయి. ఆ తర్వాత అనూరియా వచ్చి కిడ్నీలు దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు 5 ప్రాణాలు కోల్పోయారు. ఒక 5 నెలల పాప, 2 ఏళ్ల బాబు సహా మరికొందరు క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. ప్రభుత్వం ఆ 106 కుటుంబాలకు పూర్తిగా మెడికల్ స్కానింగ్ నిర్వహించింది. చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. పోలీసులు గణేష్ ని అరెస్ట్ చేసి అతనిపై హత్యానేరం కింద 5 కేసులు నమోదు చేశారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం రాజమండ్రి ఇన్ఫోని ఫాలో అవ్వండి.